చూడండి సార్, సొంత కొడుకుని కూడా చూడకుండా నేను ఉత్తగా అట్లా చేయైతే కొడుకుతోటి కూడా అట్లా చేస్తారా సార్? నేను అట్లా ఏం అది వాళ్ళ ప్రవర్తన ఆలోచించి దాన్ని బట్టి ఉంటుంది సార్. నేను అట్లా ఏం ఊహించుకోలేదు. ఎవరన్నా అట్లా అనుకుంటారా సార్? అది ఆయన ఆలోచించుకుంటే దాంట్లో నేను తప్ప మేడం? ఆయన వాళ్ళు అతనేమి చిన్న వయసు వాడు కాదు, తను వయసుకు వచ్చాడు, అర్థమవుతుంది. అంత తెలియనంత వయసులో ఏం లేడు తను. మీరు ఎలా టచ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని వయసు కాదు కదా తనది. ఏ టచ్ ఎట్లా అంటుందో తెలియదా? ఊరుకూరుకనే మీ మీద నిందేస్తే ఏమొస్తుంది అతనికి? కొంచెం అన్న ఉందా అమ్మా? ఏంది ఇది? ఏం పద్ధతి? ఏం నేర్చారు? ఫ్రెండ్స్ వరకే తెలుసు సార్. ఇప్పుడు నా ఏరియా పబ్లిక్ లో తెలిస్తే ఇంకా నేను ఏడా పెట్టుకోను సార్. అవునవును, వాస్తవంగా చాలా చిన్నప్పటి నుంచి మమ్మీ ఎట్లా లేదు సార్. పుసుకున్న డాడీకి ఏమైతే ఎవరు చూసుకుంటారు సార్? ఇంట్లో ఎవరు ఉండరు, డాడీ ఉంటాడు. అవును, మీ డాడీ పోయినాక ఆస్తి మొత్తం రాదంటది. మరి నేను సార్ అదే మా జీవితంలో ఆదాయం చేయడానికి వచ్చింది సార్. మరి నువ్వు ఏవి వెనక ముందు ఏం ఆలోచించుకోలేదు, ఎవరిని అడిగి చేసుకోలేదా నువ్వు? ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నావు. అడిగా మేడం, అడిగితే మంచోళ్ళని చెప్పి నేను కళ్ళారా చూసి ఇప్పుడు తెలిసింది మేడం నాకు. కళ్ళారా చూసి కొంచెం ఎంక్వైరీలు చేయాలా, కొద్దిగా ఆగాలా. ఏందో అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు, అప్పటికప్పుడు పోవాలా, గుళ్ళో దండ వేసుకోవాలా, తీసుకొచ్చేసి నీ అమ్మానాల. సారీ ఫర్ దట్, మీ అమ్మానాల. రేపు పొద్దున మా కొడుకు ఎదిగే పిల్లడు కదా, ఇబ్బంది పడేవాడు, కాలేజ్కి పోయేటప్పుడు అన్ని విధాలు మాకు ఇంట్లో ఉంటాయని తెచ్చుకున్నాం మేడం. నువ్వేం తక్కువ కాదు బాబు. పేరుకేమో బాబు 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 గురించి అంటావు. నీ బాధ ఏందో, నీ సుఖాలేందో నువ్వు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆగమైపోయింది ఎవరు? నా సుఖం ఆలోచించి ఎప్పుడో చేసుకుంటాను మేడం. మొన్న చేసుకున్నా మేడం. మొన్న చేసుకున్నావు కానీ మొన్న చేసుకుంటే నువ్వు ఏమన్నా పిల్లోడికి అన్నం పెట్టనీక, ఎత్తుకొని తిప్పనీక, ఏం చేయనీకి తీసుకున్నావు? మరి మొన్న ఎదిగిన పిల్లలు మేడం, పొద్దున పెళ్లి కావాలి అడుగుతారు. అదే ఎదిగిన పిల్లోడితోనే ఆమె ముట్టుకోవడాలు అంటుకోవడాలు ఇలా వేస్తుంది. ఇదేనా? మరి ఏం చేస్తాం మేడం? అట్లయింది మేడం. ఇప్పుడు మీ అమ్మతో అడిగితే ఏమమ్మా టచింగ్ లేదమ్మా అని అడగలే? అప్పుడు అడగలేదు సార్. ఏదో అనుకోకుండా తగిలినా ఏమో అని చెప్పేసి అనుకున్నా సార్. ఏమో అంటే మీరు అట్లనే అనుకోకండి, అనుకోకుండా కూడా టచ్ చేయొచ్చు కదా. అంటే ఆమెకు కూడా సెన్స్ ఉంటుంది, ఇది నా కొడుకు అని కూడా. కాదు సార్, ఒకసారి ఏమైందంటే నేను స్నానం చేసి బాగా చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. అదోలా చూడడం మిర్రర్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సార్, అదోలా చూడడము కొంచెం అప్పుడు ఫస్ట్ పట్టించుకోలేదు సార్. తర్వాత అర్థమైంది నాకు. తర్వాత అది కూడా ఎట్లా, తర్వాత కూడా నేను లైట్ తీసుకునేవాడిని. కాకపోతే ఈడ నాకు ఏం అర్థమైందంటే, ఈడ నా ఫ్రెండ్స్తోనే చేసింది, నాతో నన్ను చూడడానికి తప్ప ఏముంది సార్? లేత పిల్లలు అంటే ఇష్టమా మీకు? అట్లా ఏం లేదు సార్, అలా ఏం చేయలేదు. ఏం పద్ధతి ఇది? ఒక అబ్బాయి బట్టలు మార్చుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటే ఫుడ్ పెట్టలేదు అంటాను సార్. ఒక్కోసారి ఏ టైంకి వస్తాడో తెలియదు, ఒకసారి లేట్కి వస్తాడు, ఒకసారి మధ్యాహ్నం వస్తాడు. నేను అందుకే ఒకసారి తను పెట్టుకొని తింటలేని ఫుడ్ కాదు మ్యాటర్ అది ఫుడ్ కాదు. ఆయనకి చూసే అవసరం ఏముంది? అంత గుచ్చి చూసే అవసరం మీకేమున్నది? నేను ఆ ఉద్దేశంలో ఏం చూడలేదు సార్. వాళ్ళు అట్లా ఆలోచించారు, ఉద్దేశంలో చూడలేదు అసలు. ఆ ఫోటోలన్నీ అబద్ధమేనా? ఫోటోలు కూడా ఏం లేదు. ఫోటోలు కూడా ఫోటోలు అంటే